నేను టీవీ 9లో ఉన్నప్పుడు రాయలసీమ ఇన్ఛార్జిగా చేసిన టైంలో తిరుపతి నుంచి చేసిన టైంలో వార్తలు కవర్ చేయించా. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల ఉద్యమం. తర్వాత నేను జెమినీకి న్యూస్ హెడ్‌గా వెళ్ళిన టైంలో దాన్ని బాగా హైలైట్ చేసాం. ఈవెన్ డిబేట్స్‌కి కూడా పిలిచాం అక్కడ ఉన్నటువంటి లాయర్‌లని. ఆ విధంగా అప్పుడు జరిగింది. అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యం అవుతుంది అనుకుంటే 2014, 19లో అమరావతి రాజధాని ప్రకటించిన సందర్భంలో హైకోర్టు ఏం వేరేదనలేదు. అప్పట్లో బీజేపీ కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేసింది. అదయిపోయింది. తర్వాత జగనొచ్చి 3 రాజధానులంటూ హైకోర్టు కర్నూలులో పెడతానన్నాడు. ఆ బీజేపీలో కొంతమంది రాయలసీమ వాళ్ళు దాన్ని సమర్థించారు గూడా. అయితే ప్లాన్డ్‌గా చేయడంలో ఫెయిల్ అయ్యారు. అసలు 3 రాజధానుల బిల్లు విత్‌డ్రా చేసుకోవడం, సుప్రీంకోర్టుని అడగలేదు, హైకోర్టుని అడగలేదు. ఆ ప్రాసెస్ ఏం చేయాలో చేయలేదు. బట్ తెలుగుదేశానికి ప్రాసెస్ ఎట్లా చేయాలో తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయిపోయిందని హైకోర్టు జడ్జిలతోనే సంతకం పెట్టించి చివరికి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లోనే హైకోర్టు 6, 7 నెలల పాటు నడిపి జడ్జిల్ని హోటల్‌లో ఉంచినంత శక్తి ఉంది వాళ్ళకి. అంత కన్విన్సింగ్ కెపాసిటీ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అనుకుంటే చేయగలరు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ చేస్తామని హామీ ఇస్తూ వచ్చారు. ఆ మధ్యన వాళ్ళ మంత్రి దగ్గర నుంచి ఇప్పుడు వరుసబెట్టి లోకేష్ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి కర్నూలులో హైకోర్టు బెంచ్ మేబీ ఈ ఏడాది ఎండింగ్‌కో అది అనౌన్స్‌మెంట్ అధికారికంగా అయి ఆ పైన ఎలక్షన్స్‌కి ఒక 6 నెలల ముందైతే హైకోర్టు బెంచ్ అక్కడ ఓపెన్ కావడం ఖాయం.